असेंबली से गुड मॉर्निंग। वंदे मातरम शुरू कर। Electronics by Saraswati Nakaralu. My brothers and sisters, I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I place my devotion in their well-being and prosperities, along lies my happiness. Ready, but no. जय मैडम। मैडम 29 बटालियन एनएसएस वेलकम रिपब्लिक डे परेड शुरू करने के लिए अनुरोध चाहता हूँ। जय मैडम।
గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ తెలిసి ఈరోజు మన భారతదేశం 76వ ప్రతి పేదవారికి ప్రతి ధనికుడికి అనే భేదాలు లేకుండా, జాతి మత భేదాలు లేకుండా అందరికీ కూడా ఈక్వాలిటీ అనేది రాజ్యాంగం అనేది అందరికీ మనకి కల్పించినటువంటి ఒక మంచి అవకాశం అన్నమాట. మరి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 1946లోనే రాజ్యాన్ని ఇచ్చేటట్టుగా ఉండాలి. 1930లోనే పూర్ణ స్వరాజ్యాన్ని డిక్లేర్ చేసినటువంటి భారతీయ జాతీయ కాంగ్రెస్ అదే రోజుని స్వాతంత్రాన్ని తీసుకుందాం అనుకున్నారు. కానీ మన చాలామంది నాయకులు తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం చేయడంలో చాలా ప్రముఖమైన పాత్ర వహించారు. మరి 26 जनवरी అనేది पूरे भारत में आज गणतंत्र दिवस मनाया जाता है. पूरे भारत में बहुत ही हर्षोल्लास के साथ మీరు చూడండి, ఎక్కడైనా సరే ప్రతి స్కూల్లోనే కాదు, ప్రతి ఆమె నార్మల్గా ఈ ప్రజలు కూడా వీటిని ఒక జాతీయ పండుగ చేసుకోవడం అనేది మన సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీ కళ్ళెదురుగా ఉన్నటువంటి ఈ ఎన్సిసి క్యాడెట్ చేసిన డ్రిల్ చూశారు. ఆ డ్రెస్ వేసుకుంటూనే ఒక హుందాతనం, గర్వం అనేది వచ్చింది. యాజ్ ఏ ఆర్మీ పర్సన్గా నేను మేము ప్రతి 26 జనవరికి రిపబ్లిక్ డే పరేడ్ ఢిల్లీలో జరుగుతూ ఉంటుంది. ఆ రిపబ్లిక్ డే పరేడ్ని మనం టీవీలో చూడవచ్చు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. చూడటానికి చాలా ఆహ్లాదకరంగా, చాలా మంచి వాతావరణంలో చాలా బాగా ఉంటుంది. ఆ డ్రిల్ మార్చింగ్ ఎవ్రీ 3 త్రివిధలాలకు చెందినటువంటి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డ్రిల్స్ ప్లస్ ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క రిపబ్లిక్ పరేడ్లో పార్టిసిపేట్ జరుగుతుంది. దానికోసం 2 నెలల నుంచి 3 నెలల నుంచి ప్రాక్టీస్ చేయడం అనేది చేస్తూ ఉంటారు వాళ్ళు. దాంతోపాటుగా ప్రతి రాష్ట్రానికి చెందినటువంటి శకటాలు మనం చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం వాళ్ళకి డిక్లేర్ చేస్తా ఏ స్టేట్కి ఫస్ట్ ఇచ్చారని వీళ్ళు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 26 జనవరి మనం వేరే దేశాల నుంచి ఒక చీఫ్ గెస్ట్గా పిలుస్తాం. ఈ సంవత్సరం ఇండోనేషియా నుంచి చీఫ్ గెస్ట్గా వచ్చారన్నమాట మన దేశానికి. అంటే ఎవరో ఒక గెస్ట్ని పిలిపించి మనం పరేడ్ అనేది వాళ్ళ మనకి సంస్కృతి సాంప్రదాయాలు అనేది ఇతర దేశాలకు కూడా తెలిసేటట్టు చేసినటువంటి ఒక కీర్తి ఈ 26 జనవరి 26 జనవరి ద్వారా మనం ఇతర దేశాలకు తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్కరు మనమే కాదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఈ రిపబ్లిక్ డే పరేడ్ని తిలకిస్తూ ఉంటారు. కాబట్టి త్రివిధ దళాల విన్యాసాలు చూడటానికైనా సరే, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికైనా సరే ఈ 26 జనవరి అనేది చాలా ఒక నేషనల్ ఫెస్టివల్గా కూడా మన ఆల్ ఓవర్ ఇండియాలో చేసుకోవడం అనేది జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రాజ్యాంగం మరి భారతదేశం అంటే విభిన్న కులాలు, మతాలు, వైవిధ్యం అన్నమాట. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశంగా భారతదేశానికి మంచి పేరుంది. ఇంత ఈ విశాలమైనటువంటి భూభాగంలో పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అని అంటే, మరి ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలి, స్వేచ్ఛగా జీవించాలి అని అంటే ఖచ్చితంగా రాజ్యాంగం అనేది అవసరం. ఈ రాజ్యాంగం రాయబడినటువంటి ఒక ప్రతీక అన్నమాట. ఈ రాజ్యాంగం రాయడం వల్లనే మరి అందరూ ప్రజాస్వామ్య విలువలు కలిగి, స్వేచ్ఛ, సమానత్వము, సోదర భావం కలిగి జీవిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవడం, నాయకులను ఎన్నుకోవడం. ఇప్పుడు మనకి రాజులు, రాణులు ఎవరు పరిపాలించట్లా మన దేశాన్ని. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు పరిపాలిస్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తుల ద్వారా మనకి పరిపాలన అనేది అందించబడతా ఉంది. రాజ్యాంగం రాయడం వల్లనే మరి మనందరికీ కూడా హక్కులు వచ్చినాయి, ప్రాథమిక హక్కులు వచ్చినాయి, ప్రాథమిక విధులు. ఒక నాణ్యానికి మరి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో ఒక వ్యక్తికి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ప్రభుత్వం, రాజ్యాంగం మనకి అందించడం జరిగింది. ఆ హక్కులో భాగంగానే మరి ప్రాథమిక హక్కుల్లో భాగంగానే అందరికీ కూడా జీవించే హక్కు, సమానత్వ హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కులన్నింటినీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.
దానిలో భాగంగానే ఇప్పుడు మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు, మరి ఆమె గిరిజన తెగకు చెందిన ఆవిడ అయినప్పటికీ కూడా ఇప్పుడు రాజ్యాంగం వల్లే ఆవిడ మన దేశానికే మొదటి ప్రథమ పౌరురాలుగా రావడం జరిగింది అని అంటే దేనివల్ల అంటే రాజ్యాంగం వల్లనే. ఇంత గొప్ప రాజ్యాంగం రాయడం వలన మరి అందరూ ఇంకా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంది. స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, తర్వాత పేదరికం ఎక్కువగా ఉంది. అలాంటి సమయంలో ఈ రాజ్యాంగాన్ని అమలుపరుచుకుని పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసి మన దేశాన్ని ఎంతో ముందంజలో తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా రాజ్యాంగం రాయడం వలన ఏమైంది అని అంటే విద్యా హక్కు చట్టం వచ్చింది మీ అందరికీ కూడా. అప్పుడైతే ఎవరో కొంతమందే చదువుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరికీ చదువుకునేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించి చక్కగా స్వేచ్ఛగా చదువుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలకి మరి మనకి సార్ చెప్పినట్లుగా ప్రక్క దేశాల నుంచి, ఇరుగు పొరుగునటువంటి దేశాల నుంచి అధిపతులను కూడా పిలిచి మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఎంతో ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. ఆగస్టు 15 రిపబ్లిక్ డే, అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ హాలిడేస్గా కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం అంటే మనం కూడా ఏం నేర్చుకోవాలి అని అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, రాజ్యాంగం ద్వారానే ఇప్పుడు పరిపాలన జరుగుతూ ఉంది. అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం గురించి చెప్పుకోవచ్చు. మరి ఈ రాజ్యాంగం రాయడానికి, స్వతంత్రం తేవడానికి అనేక మంది నాయకులు మన కోసం కృషి చేశారు. వాళ్ళు తమ ప్రాణాలని పణంగా పెట్టారు. దేశభక్తి కలిగి ఉండాలి, మనం కూడా దేశభక్తి కలిగి దేశాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే మరి మనం కూడా దేశాన్ని ప్రేమిస్తూ మన పని మనం చేసుకుంటూ మనకిచ్చిన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తే రేపటి రోజున భారతదేశ భారత పౌరులుగా మీరు కూడా ముందు తరాల వాళ్ళకి, రాబో తరం వారికి మంచి ఉదాహరణగా ఆదర్శప్రాయంగా మీరు కూడా జీవించడానికి అవకాశం ఉంది. వీళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఎందుకు? వాళ్ళందరూ చేసిన కృషి, మహాత్మా గాంధీ గారు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ, లేకపోతే ఎంతోమంది నాయకులు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే మరి జలియన్ వాలాబాగ్ ఉదాంతం జరిగినప్పుడైతే ఆయన తనకి ఇచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదును కూడా త్యజించారు. నాకు ఈ బిరుదు వద్దు, నాకు నా దేశాన్ని ఈ విధంగా చేశారు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ మీద కోపంగా వాళ్ళు పరాయి దేశ పరిపాలనలో ఉన్నామని చెప్పేసి మన దేశ వాళ్ళు స్వతంత్రం కోసం, మన స్వతంత్రం అంటే ఎంతో గొప్పదిగా, సార్వభౌమాధికారం, మన దేశానికి ఎవరు అధికారం అని అంటే ప్రజలదే అధికారం. ఎవరో వచ్చి మన దేశాన్ని పరిపాలించడం కాదు, ప్రజలే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అందించుకోవడం అనేది జరుగుతుంది సార్వభౌమంగా. తర్వాత సోదరభావం కలిగి ఉండాలి. మనం అందరం భారతీయులు, భారత ప్రజలమని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సోదరభావం కలిగి స్వేచ్ఛ, సమానత్వము, మరి అన్ని హక్కులను మనం కలిగి జీవించడానికి రాజ్యాంగం మనకి ఎంతో తోడ్పడుతూ ఉంది. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించి మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని ఎన్నిటినో మరి అణగదొక్కారు. మనకున్నటువంటి టాలెంట్ని కూడా అణగదొక్కారు. ఆ సందర్భంగా మన దేశానికి స్వాతంత్రం కోసం మరి మహానుభావులందరూ వాళ్ళ ప్రాణత్యాగాలను చేశారు. అలాగనే వాళ్ళ సంపదని త్యాగం చేశారు. ఆ తర్వాత ఆగస్టు 15, 1947 స్వతంత్రం పొందాం. కానీ ఆ బ్రిటిషు పరిపాలనతోనే మనం పరిపాలన చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అలా కాకుండా మన భారతదేశ పరిస్థితుల్ని, మన భారతదేశ సాంప్రదాయాలు, సంస్కృతులు, మరి న్యాయాన్ని అనుసరించి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలనేటటువంటి మన పెద్దలందరూ కూడా నిర్ణయించి మరి దానికి ప్రపంచంలోనే ఇప్పటి వరకు కూడా చదవనటువంటి వ్యక్తి, అలాంటి చదువు చదివినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారిని వారి చేత వారికి సహాయకులుగా కొంతమందిని నియమించి ఒక కమిటీ ఏర్పరిచి
ఆ కమిటీకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షులుగా ఉంచి, అప్పుడు ఆయన రాష్ట్రపతి కావున ఆయన్ని అధ్యక్షులుగా ఉంచారు. ముసాయిదా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు ఉన్నారు. వారు అనేక దేశాలు తిరిగి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి న్యాయపరమైనటువంటి విషయాల్ని క్రోడీకరించి ఒక పెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించి వెళ్ళారు మహానుభావులు. మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఒకటే ఎప్పుడు కూడా విద్యార్థులు ఎక్కడున్నా సరే ఒకటే చెబుతాను. ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ ఆఫ్ వాట్ ఎవర్ యువర్ పేరెంట్స్ వాంట్ టు బీ. అండ్ నెక్స్ట్ యూ విల్ బికమ్ ఏ రోల్ మోడల్ టు ద అప్కమింగ్ జనరేషన్స్. మన భారతదేశంలో ఈరోజు చాలా స్కేర్సిటీస్ ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ద ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్. భవిష్యత్తు తరాలకి న్యాచురల్ రిసోర్సెస్ అనేవి అందించే బాధ్యత కూడా మనందరిపైన ఉంది. అట్లాగే ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రిపబ్లిక్ డే పెరేడ్ జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొనాలి. ఎస్పెషల్లీ ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఆ అవకాశం ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటారని భవిష్యత్తులో, అట్లాగే మీరు రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆశిస్తూ ఇంకొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు.